First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో ఉన్నారు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పండితులు రమాకాంత్ శర్మ గారు. మాట్లాడదాం, ధనుర్మాసం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో అంటే దీనికన్నా ముందుగా మన గురువుగారిని స్మరించుకొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, వెంకటాద్రి నిలయ కమలా కామకః పుమాన్ అభుంగ విభూతిన్న స్తరంగైతు మంగళం అని వెంకటేశ్వర స్వామి యొక్క మొట్టమొదటి శ్లోకం. అలానే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు పంచిపెట్టినటువంటి మా గురువర్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఎందుకంటే కర్త కారయితశ్చైవ ప్రేరకశ్చ అనుమోదకః అని మనకు చెప్తారు. అంటే కర్త కారయిత, మనకి ఇప్పుడు ఎలాగైతే మన సుధాకర్ గారు వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలా నలుగురు లేనిది ఏ పని జరగదు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః, ఆమోదం తెలిపే వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి అటువంటి వారు నాకు ఈ వేళ నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి బీజం పైనటువంటి మా గురువుగారు లక్ష్మీనారాయణ గారిని స్మరించుకుంటూ మనం ఈ ధనుర్మాస యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం. అసలు ధనుర్మాసం అంటే ఏంటి, ఈ ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది, ఈ నెల మొత్తం ధనుర్మాసమే. అయితే ధనుర్మాసం ఈ జనవరి 1వ తేదీ అంటే జనవరి డిసెంబర్ నెల మొత్తం కూడా ధనుర్మాసమే, నెల మొత్తం. అయితే భగవద్గీతలో కృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. అంటే అన్నిటికైన మాసాల్లో నేను ధనుర్మాసం అంటే మార్గశీర్షుణ్ణి. మార్గశీర్షుణ్ణి అంటే మనిషిని నడిపించేటటువంటి, మనిషి జన్మ దేవదేవుడి, అతడు చేసినటువంటి కర్మలన్నీ కూడాను దేవదేవుడి యొక్క పాదపద్మముల దగ్గరకు వెళ్ళడానికి, అతడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పారద్రోలి మోక్షం లభించాలి అనేటటువంటి దానికోసం ఆ భగవంతుడు మనకు ప్రార్థించినటువంటి ప్రత్యేకతమైన మాసం ధనుర్మాసం. అయితే ఈ ధనుర్మాసంలో కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఇది. కృష్ణుడికి ఎందుకు అంటే ఆ కృష్ణుడు నేను ఈ మాసంలోనే ఉంటాడు. అంటే మిగతా రోజుల్లో మనం భగవంతుడిని ప్రార్థిస్తాం, కాదనట్లేదు, కానీ ఈ మాసంలో ప్రార్థిస్తే తొందరగా అనుగ్రహం పొందుతాము అని. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడంటే మాసానాం మార్గశీర్షోణం ఋతువునాం కుసుమాకరః అంటాడు. నేను ఈ మాసంలో ఉంటాను, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, ఎవరైతే నన్ను ఇచ్చేస్తారో వారికి నేను దగ్గరగా ఉంటాను. ఓకే. అయితే కృష్ణుడికి సంబంధించి పూజలు చేయాలా ఈ ధనుర్మాసంలో? కృష్ణుడికి ప్రత్యేకంగా, కృష్ణుడికి సంబంధించి వైష్ణవాలయాల్లో మారు మ్రోగిపోతూ ఉన్నాయి ఈ ప్రస్తుత ధనుర్మాసంలో. ఎందుకంటే ఉదయం 4 గంటలు. అదిగాక ధనుర్మాస ప్రత్యేకత మనకి చలిగాలులు వీచవు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. శరీర వాంగ్మనోభిర్యాత్ ప్రారభతే నరహ అంటాడు 18వ అధ్యాయంలో భగవద్గీతలో. అంటే ఈ శరీరం అంతా కూడాను భగవంతుడి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యాలను మనం భగవంతుడికి ఎలా అయితే సమర్పించుకుంటామో, భక్తి జ్ఞాన వైరాగ్యం, వైరాగ్యం ఈజ్ నథింగ్ బట్ లిబరేషన్. ద సరెండర్ టు ద గాడ్ ఈస్ కాల్డ్ భక్తి యోగ. థింక్ బిఫోర్ యూ, థింక్ బిఫోర్ అదర్స్, బిఫోర్ యూ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే కర్మయోగం ఏం చెప్తుంది అంటే అవతల వారి గురించి ఆలోచించు, నీకన్నా నువ్వు ఆలోచించుకునే ముందుగా. సో సరెండర్ టు ద గాడ్ ఈస్ కాల్డ్ భక్తి యోగ. ఈ భక్తి యోగలో ఏం జరుగుతుంది అంటే ఈ మాసం మొత్తం కూడాను మనం ఈ మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః అని మనకు చెప్తారు. మనస్సు వచస్సు కర్మ, నువ్వేదైతే చేస్తున్నావో అవన్నీ కూడాను భగవంతుడికి చెందితే అప్పుడు నీకు ఈ పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో తెలుసో తెలియకో మనం మానవులు కాబట్టి చేస్తూనే ఉంటాం. ఓకే. అంటే ఎలా పూజించాలి శ్రీకృష్ణుడిని, ఏ ఆలయాల్లో పూజించాలి, ఇంట్లో ఎలా పూజలు చేసుకోవాలి? ఇక్కడ ఇంకోటి ఏంటంటే దేవాలయాలకి వెళ్ళడం మంచిది ఉదయాన్నే. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన అందరికీ ఆఫీస్ టైమింగ్స్ 9 కాబట్టి అందుకే ఈ కృష్ణుడు తెలివైన వాడు. ఎందుకంటే అర్జునుడికే భగవద్గీత సంబోధన చేసిన వాడు కదా. ఇంకా తెలివైనది ఏంటంటే ఉదయం 4 గంటలకే వైష్ణవాలయాలు ఓపెన్ అవుతాయి. ప్రస్తుతం మామూలుగా అయితే మనకు ఆలయాలు 5 గంటలకు ఓపెన్ అవుతాయి, కానీ ఈ వైష్ణవాలు ఎక్కడైనా సరే మన ఏ ఊర్లో చూసుకున్నా తిరుమల అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎనీ టైం ఉంటుంది. కానీ అంత అక్కడి వరకు వెళ్ళలేము అనుకునేటటువంటి వాళ్ళు ఏంటంటే వైష్ణవాలయాలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడికి సంబంధించింది, కృష్ణాలయం అయినా కూడా ఏదైనా కూడా ఉదయం 4 నుంచి ఓపెన్లో ఉంటాయి. ఈ 4 నుంచి 9 మధ్యలో
దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి ఏదైతే ఒక భగవద్గీత శ్లోకం వస్తే భగవద్గీత శ్లోకం వచ్చిన వారు కావచ్చు, లేదా ఒక 3 ప్రదక్షిణలు చేసి ఆ మాసం మొత్తం కూడాను ఆ స్వామివారి యొక్క ఏదైతే మన పంచాక్షరి ఉంటుంది ఆ కృష్ణుడికి కృష్ణాయన మహా వాసుదేవ అన్ని పదాలన్నీ ఆయనవే దేవుడివి. సో ఏదైతే స్మరణ ముఖ్యం, మనస్సు అంటే నీ మనస్సు ఎక్కడుంది, మీ బాడీ మన శరీరం ఎక్కడో ఉండి మనస్సు ఎక్కడ ఉంటే వేస్ట్, అది వేస్ట్, అసలు మనం ఏం చేసుకోలేము. అందుకే భగవంతుడు ఏం చెప్తాను, నువ్వు పనిలోనే భగవంతుడిని చూడమంటారు ఒక్కొక్కసారి. కాయకవియే కైలాసహ అంటారు. కాయకవియే కైలాసహ అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో అది నువ్వు వదలకు, కానీ ఆ పనిలోనే భగవంతుడిని చూడు. నీకు ఏదైతే దక్కిందో అది భగవంతుడే, ప్రాప్తము భగవంతమే, ప్రాప్తించేది భగవంతుడే, ఆ ప్రాప్తం కూడా భగవంతమే. ఓకే, అంటే భగవంతుడికి పూజ చేసినప్పుడు మస్ట్గా ప్రసాదాలు అనేవి పెట్టాలా? ఒకవేళ ప్రసాదాలు పెట్టలేని పరిస్థితిలో ఏం పెట్టొచ్చు? ప్రసాదాలు పెట్టాలి అనే నియమం అయితే ఏమీ లేదు. మన దగ్గర ఏది ఉందో అది పెట్టచ్చు. ప్రసాదాలు ఇప్పుడు అంటే భగవంతుడికి ఏంటంటే ఆలయాల్లో నైవేద్యం అంటారు దాన్ని, నైవేద్యం సమర్పిస్తాం మనం. ప్రసాదం అనేటటువంటి పేరు అంతే, కానీ నైవేద్యం అంటే ఏంటంటే ముందు దేవుడికి పెట్టి మనం తీసుకుంటాం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం అని చెప్పేసి, అయ్యా స్వామి నాకు ఏదైతే ఈరోజు దక్కిందో నీకు పెడుతున్నాను, నీ తర్వాత నేను స్వీకరిస్తాను ఏదైతే. ఎందుకంటే మనకి తైత్రీయోపనిషత్తులో 5 కోశాలు ఉంటాయి, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ అని. ఈ కోశాలు ఏదైతే ఉన్నాయో బాడీ అంతా కూడాను ప్రాణమయతో జరుగుతుంది. ప్రాణ అంటే ఫుడ్ లేకపోతే మన బాడీ ఉండదు కదా. సో ఈ ప్రాణం ఏదైతే ఉంటే అంటే అన్నం నా వింధ్యాత్ అంటాడు అక్కడ ఉపనిషత్తులో. అన్నం నా వింధ్యాత్ అంటే ఏంటంటే తినకూడదని కాదు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే నువ్వు దాన్ని భగవంతుడి యొక్క ప్రసాదంలాగా భావించు, అది ఏదో ఒక నీకు దొరికిందని కాదు అనుకోకుండా. సో కాబట్టి నైవేద్యం మనకు ఒకవేళ, అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. అంటే పత్రమైన, పుష్పమైన, ఫలమైన ఏదైనా సరేను, ఏది తోయం ఏదైనా ఒకసారి అది కూడా లేదు. తోయం అంటే కనీసం నీళ్ళైనా నాకు సమర్పించినా కూడా నీ మనస్సుతో నీ భక్తిపూర్వకంగా సమర్పించి నాకు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నైవేద్యము ప్రసాదాలు అన్నారు. మీరు వెళ్తూ ఒక యాపిల్ అయినా తీసుకెళ్ళి స్వామివారికి పెట్టచ్చు. అయ్యా నాకు దక్కింది ఇది, నువ్వు చూస్తున్నావు కదా ఆయనకు చెలుల్ని. ఎందుకంటే పూర్ణమద పూర్ణమిదం సృష్టి ఆయన ద్వారా జరిగింది, ఆ తర్వాత తీసుకెళ్లేది ఆయన తీసుకెళ్తాడు అంతే అంతిమంగా. సో ఆయనకు తెలియకుండా ఏముండదు. లేదు నాకు టైం లేదయ్యా, నేను ఇది ఉంటానని చెప్పి నమస్కారం చేసుకొని అయినా కూడాను మన దేవాలయ ప్రాంగణంలో తులసి మొక్కలు ఉంటాయి, ఆ 2 తులసి మొక్కలు తీసుకుని కూడా స్వీకరిస్తాడు ఆయన. చాలా మంది అంటే శ్రీకృష్ణుని భగవాను కొలిచే వాళ్ళు చాలా ఇష్టంగా పూజ చేసుకుంటారు, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు అవన్నీ చేసి అలంకరించి పూజలు చేస్తారు కదా. అలాంటి వాళ్ళు అంటే భక్తితో ఎలాంటి నైవేద్యం పెట్టచ్చు? శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనది ఏంటి అసలు? ఈ ధనుర్మాసంలో బెల్లంతో చేసిన పొంగలు ఆయనకి ఇష్టం. ఈ ధనుర్మాసంలో వాళ్ళు ఎవరైతే కృష్ణుడు, ఎందుకంటే ఆల్ ఆర్ కృష్ణ డివోటీస్ ఓన్లీ, ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కృష్ణ ఈజ్ లవ్ అంటారు. ఓకే, బట్ కాదనట్లేదు. కాకపోతే ఆయన ఆశించేది కూడా ఏంటంటే ఆ లవ్ అనేది భక్తిపూర్వకంగా నీ మనస్పూర్వకంగా చేయడం అనేది ఆయనకి ఇష్టం. ఈ బెల్లంతో చేసిన పొంగల్ ఆలయాల్లో కూడా అవే పెడతారు. దాన్ని మనం ఎవరైతే వాళ్ళు భక్తిపూర్వకంగా ఉంటారో వాళ్ళు, ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం, మనం చేయించి తీసుకెళ్ళడం కాదు, వారే స్వయంగా చేసుకొని తీసుకెళ్ళాలి. అక్కడ ఇంకా మనకు ఫలితం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చేసేవాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. అదే మనమే అయితే మనం ఉదయాన్నే లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని అంతా ఇంతరా మనం వండుకొని స్వామివారికి తీసుకెళ్తాం అక్కడ. సో అప్పుడు ఆ స్వామివారు అరే ఏం తినకుండా ఉదయం నుంచి నా కోసం వచ్చారు అలా అన్నట్టుగా ఆ స్వామికి ఇష్టపూర్వకంగా ఏదైతే ప్రసాదం ఉందో ఆ బెల్లంతో చేసిన పొంగలు ఇష్టం అన్నమాట. అలాగే ఆండాళ్ళ అమ్మవారిని కూడా కొలుస్తూ ఉంటారు కదా, ఏంటి ప్రాముఖ్యత? ఆండాలు ఈ గోదాదేవి, యాక్చువల్గా ఆండాలమ్మ 12 మంది వైష్ణవ ఆళ్వారుల్లో ఏకైక మహిళా స్త్రీ గోదాదేవి. ఆ గోదాదేవి భట్టనాథుడు అనేటటువంటి ఆయన ఆమెని పెంచుకుంటాడు. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆముక్త మాల్యద అని మన శ్రీకృష్ణదేవరాయలు రచించారు. ఆముక్త మాల్యద అంటే తాను ధరించి విడిచిన ఇచ్చేటటువంటి మాల. ఆ ముక్త
తాను ధరించి విడిచి ఇచ్చినటువంటి మాల. ఎందుకంటే మా డిగ్రీలో ఆముక్తమాలే సిలబస్ కూడా ఉంది. ఓకే. సో అందులోనే మనకి దేశ భాషలందు తెలుగు లెస్స అనేటటువంటి పదం పద్యం అక్కడే ఉంటుంది. తెలుగుదేల ఎన్ను దేశంబు తెలుగేనని 4 లైన్, లాస్ట్ లైన్ యాక్చువల్గా ఇది ఎవరికి తెలియదు. ఓకే. ఓకే. ఆముక్తమాలేలో ఆ గోదాదేవి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఏంటంటే ఆముక్తమాలేద అంటే తాను ధరించి విడిచినటువంటి మాల. ఆ భట్టనాథుడు అనేటటువంటి వారు శ్రీకృష్ణుడికి పూజ చేస్తూ ఉంటారనమాట. ఈ పూజ చేస్తూ ఉంటే ఒకరోజు ఏమవుతుంది, ఆ భట్టనాథుడిని ఫాలో అవుతూ అవుతూ ఆండాలమ్మ కూడాను ప్రతిరోజు పూలు ఆ భక్తిపూర్వక అంటే ఇక్కడ శ్రీకృష్ణుడే భర్తగా కావాలి అనేటటువంటి కోరికతో అమ్మవారు ప్రార్థించింది ఆండాల్ తల్లి. ఓకేనా? కాబట్టి ఈయన ఏదైతే చేస్తున్నాడో దాన్ని ఫాలో అవుతూ చేస్తూ 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 ఆమెకి ఇష్టపూర్వకంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆమె ధరిస్తుంది ఫస్ట్ మాల. ఆమె ధరిస్తుంది ఆమె జడలో, ధరించి తర్వాత కృష్ణుడికి ఇస్తుంది. అయితే ఒకరోజు ఏమవుతుందంటే అలా ధరించిస్తున్నప్పుడు మందలిస్తాడు ఈయన, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, మనం భగవంతుడికి ఎవరైనా చెట్టు నుంచి డైరెక్ట్ పెట్టేస్తాం కదా, అలా కాకుండా నువ్వేంటి ఇలా చేస్తున్నావు, అలా చేయకూడదు, భగవంతుడికి మనం పూల తోటలో నుంచి డైరెక్ట్గా పెట్టాలి అంటాడు. అంటే లేదు అది అంటుంది, లేదు నేను అలానే పెడతాను అంటారు. సరేని ఒకరోజు ఆగిపోతుంది ఈ ఆండాల్ తల్లి. ఆండాల్ తల్లి ఆగిపోతే ఏం చేస్తారంటే కృష్ణుడికి ఈ భట్టనాథుడు అనేటటువంటి ఆయన మాల వేస్తున్నప్పుడు ఆ మాల కింద ఆ మాల ఏంటంటే ఏంటి నువ్వు ధరించి నాకు పెట్టలేదా అంటాడు. ఒక వైబ్స్ వస్తాయి. ఆ భట్టనాథుడు ఆశ్చర్యపోతాడు, ఏంటి ఇంత ఇది ఉందా అని. అంటే ఈ గోదాదేవి ఎవరైతే ఉన్నారో ఆండాల్ తల్లి శ్రీకృష్ణుడే భర్తగా కావాలని భక్తిపూర్వకంగా భక్తి ప్రపత్తితో ఆ స్వామివారికి పూజించి ఆ భగవంతుణ్ణే వివాహం చేసుకున్నటువంటి తల్లి మన గోదాదేవి తల్లి. చూడండి ఎంత ప్రాముఖ్యత ఉందో. అంటే మనం ప్రస్తుతం ఏదో గుడికి వెళ్ళే స్వామి నా కోరికలు కావాలి, నాకు అన్నీ తీర్చేసాయి బాబు, నాకు 1,00,000 జీతం 2 లక్షలు కావాలి అనేటటువంటి ఐటీ కంపెనీస్ వాళ్ళు వచ్చారు. కానీ నాకు ఏది వద్దు అనేటటువంటిది ఎవరు కోరుకోరు ప్రస్తుత సమాజంలో. అంటే మన గోదాదేవి నుంచి ఏం నేర్చుకోవాలంటే ఆ భగవంతుడికి మనం ఎలా ప్రార్థించాలి, భగవంతుడే ఏంటి నువ్వు నాకు ఈరోజు నువ్వు ధరించి పెట్టలేదా అని అంటాడు. అది అదే నిజమైనటువంటి భక్తి ఏంటంటే ఆ భట్టనాథుడే పెంచుకున్నటువంటి తండ్రి భట్టనాథుడే షాక్ అయిపోయాడు నువ్వు ఇది. అప్పుడు మనకి అలానే ఈ ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేస్తే కూడాను మంచిది అనమాట. అంటే తిరుప్పావై పాశురాలు అంటారు. ఈ గోదాదేవి 30 పాశురాలు రచించింది ఆ అల్లుతూ ఆండాల్ తల్లి. పాశురాళ్ళు అంటే తిరుప్పావై అనేటటువంటి తిరు అంటే శ్రీ అని అనమాట, పావై అంటే వ్రతం, శ్రీవ్రతాన్ని ఆచరిస్తారనమాట. అంటే ఈ వ్రతంలో కూడాను ఈ మాసంలో శ్రీవ్రతం ఆచరిస్తే ఎంతో మంచిది. ఇదే ఆచరించడం అంటే కృష్ణుడికి ఆండాల్ తల్లి ఎలా అయితే చేసిందో ఆ భగవంతుడి సన్నిధికి చేరుకొని ఆ స్వామివారికి మనకి ఏదైతే ఉందో ఇలా చేసుకోవడం. ఎందుకంటే ఆండాల్ తల్లిలాగా ఎవరు చేయలేరు, అది ప్రస్తుత సమాజంలో మనకు కష్టం. అంటే అంత హైట్స్కి తీసుకెళ్ళకపోయినా కూడాను మనం ఏదైతే అక్కడి నుంచి నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇలాగుంటది అనమాట. కాత్యాయని అమ్మవారు ఆండాళ్ అమ్మవారు ఇద్దరు ఒకటి? కాత్యాయని అమ్మవారు డిఫరెంట్, ఇద్దరు. కాత్యాయని వ్రతం చేస్తారు. కాత్యాయని వ్రతం ఎందుకు చేస్తారు అంటే ఒకప్పుడు వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ వివాహం కోసం కృష్ణుడే భర్తగా పొందాలని చెప్పేసి చాలా మంది కాత్యాయని వ్రతం చేశారు. ఇప్పుడు మనకి సాంగ్ లో కాత్యాయని భోంచేసావా అన్నట్టుగా కాకుండా అలా అయిపోయింది. ఇప్పుడు భోంచేసావా, టిఫిన్ చేసావా అలా ఇది ఈ కాత్యాయని వ్రతం ఏంటంటే దానికి సంబంధించింది. కృష్ణుడే భర్తగా పొందాలని ఎంతో మంది స్త్రీలు అంటే భర్తగా పొందాలి అనేటటువంటి ఏంటంటే భక్తిపూర్వకంగా ఇది. అంటే మనకి ఏంటంటే భగవంతుడి లిబరేషన్ ఒకసారి జరిగింది మనకు కావాలి అంటే ఈ జన్మ అసలు ఈ జన్మ దేనికి, ఈ దేవదేవుడి యొక్క మనం చేసుకున్నట్టు మానవ జన్మ మన కర్మలు ఆ భగవంతుడి యొక్క ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం పొందాలి అనేటటువంటిది. అందుకే మనకి 18వ అధ్యాయం లాస్ట్ చాప్టర్లో చెప్తారు కృష్ణుడు అన్నీ వదిలేయి, కేవలం నన్ను పూజించి చాలు. ఓకే. ఇప్పుడు చాలా మందికి కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇట్లా రకరకాల సమస్యలతో ఉంటారు కదా. వాళ్ళు ఈ మాసంలో
అంటే ఏ విధంగా పూజలు చేసుకోవాలి, ఎలా కొలుచుకోవాలి, ఎలాంటి కోరికలు తీరుతాయి ఈ మాసంలో ముఖ్యంగా? అంటే ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కాత్యాయని వ్రతం ఎలా చేశారో వివాహం కోసం చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే జాతకరీత్యా కొంతమందికి సమస్యలు ఉంటాయి, అది కూడా చేసుకోవాలి. జాతకరీత్యా కొన్ని ఉంటాయి, ఆ జాతకరీత్యా కాకపోతే అక్కడ భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. 80% భగవంతుడి అనుగ్రహం వివాహం కానీ సంతానం కానీ. ఎందుకంటే ఈ సృష్టికి మూలం మొత్తం నేనే అంటాడు. ఈ సృష్టికి మూలం నేనే కృష్ణుడు అని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. నువ్వు అందరినీ తెలుసుకున్నావు, నన్ను తెలుసుకోలేకపోయావు అంటాడు, బావా అని. ఎందుకంటే ఎవరైతే మనకి దగ్గర ఉంటారో వాళ్ళకి మనకు అర్థం కాదు. అవును. సో కాబట్టి ఇది కాకపోతే 80% స్వామివారి అనుగ్రహం ఉంటుంది. 20% వారికి ఏదైతే జాతకరీత్యా అంటే మన కర్మ ఏంటంటే ముందు ఏవైతే పూర్వం ఇంతకుముందు జన్మ ఉందో దాన్ని ఆ సువాసనలో ఆ వాసనలు ఇంకా మనకి తరువాత జన్మ వెంటాడుతూ ఉంటాయి. అవి తొందరగా పోవు. అవి ఎప్పుడు పోతాయంటే దానికి ఏదో కర్మ మనం ప్రస్తుతం అనుభవిస్తూ ఉంటాం. అరే నాకు ఇలా వచ్చేసింది, అదే వాట్ ఐ నీడ్ టు డూ షట్ అనేసి ఒక మైండ్ ఇదైపోతూ ఉంటుంది. మనకి లెఫ్ట్ బ్రెయిన్ బాగానే వర్క్ అవుతూ ఉంటుంది, రైట్ బ్రెయినే కొద్దిగా ఇది ఉంటుంది. సో ఆ కాన్షియస్ సబ్ కాన్షియస్ లో ఉండడానికే మన మనస్సు భగవంతుడి దగ్గర పెట్టాలి. అలా అనమాట. ఫస్ట్ సెరబ్రం దగ్గరికి వెళ్ళి తర్వాత సెరబెల్లం దగ్గరికి వెళ్తుంది సైన్స్ లో చెప్పాలంటే, సైన్స్ ప్రకారం. సో అందుకే యోగాలో కూడా ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే మన బ్రీతింగ్ చాలా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనం ఏం ఆలోచిస్తున్నాం మనం దాని మీద దృష్టి పెట్టగలం. అందుకే ప్రాణాయామ మీన్స్ ద వే బ్రీతింగ్ అనమాట. అందుకే టాటాయిస్కి 500 సంవత్సరాలు బతుకుతుంది. అది ఎందుకురా అంటే అది బ్రీతింగ్ చాలా స్లోగా తీసుకుంటుంది. మనం కూడా బ్రీతింగ్ చాలా స్లోగా తీసుకోవడం వల్ల వయసు ఎక్కువ రోజులు మనం జీవించగలుగుతాం. అలానే మనం ఏదైతే పని చేస్తున్నామో దాని మీద అనుగ్రహం కూడాను, అంటే దాని మీద మనస్సు పెడతాం భగవంతుడి మీద. సో దానివల్ల అందుకే రిపీటెడ్ థాట్ అగైన్ అండ్ అగైన్ లీడ్స్ టు ద ఎమోషనల్ బ్యాలెన్స్ అనమాట. మనకి ఎక్కడ ఎమోషనల్ ఇదవుతుంది అంటే రిపీటెడ్ థాట్ నంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఆ థాట్ ఆలోచించాలి, అది ఎమోషనల్ బ్యాలెన్స్కి వెళ్ళిపోతుంది. అందుకే మనిషి ఇది అవుతుంది. అందుకే యోగా అనేటటువంటిది అంటే ఇంటర్నల్ సంబంధించింది, ఎక్స్టర్నల్ కాదు. ప్రస్తుతం ఏదో యోగా అనేసి ఉదయాన్నే వెళ్ళి ఈ కమర్షియల్గా ఇది ఉంది. పతంజలి మహర్షి ఇంటర్నల్ అంటే లోపల ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి శుద్ధ అయితే ఎక్స్టర్నల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లింక్ ఎక్కడి నుంచి యోగా, భగవంతుడు, మన మనస్సు ఇవన్నీ కూడాను ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే మనకి ఇది, అందుకే సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో కూడా యోగా చేపిస్తాడు. సో ఏంటంటే అంటే ఇక్కడ యోగా చేయించడం వల్ల ఏంటంటే ఒకటి ఫిజికల్ బాడీ మనకి ఆరోగ్యంగా ఉంటుంది, తర్వాత డివోషనల్ పరంగా కూడాను మనకు బాగుంటుంది, రెండిటికి ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా మంది ఫాస్టింగ్ ఉండి కూడా పూజలు చేస్తూ ఉంటారుగా, ఈ ధనుర్మాసంలో ఉపవాసం ఉండి పూజలు చేయొచ్చా? చేయొచ్చు, బ్రహ్మాండంగా. అది అసలు ఉపవాసము అంటేనే సమీపము అని. ఉప అంటే దగ్గరగా, ఎవరికి దగ్గరగా? భగవంతుడికి. వాసం అంటే ఉండుట, దాని అర్థమే ఉపవాసం అంతే. అంటే ఒకవేళ ఇక్కడ ఇంకో రెండో విషయం ఏంటంటే ఉపవాసం చేసేవాళ్ళు నువ్వు తినేసైనా చేయొచ్చు, మనం తినేసైనా చేయొచ్చు, కాదట్లా నువ్వు చేసినా కూడా నువ్వు భగవంతుడికి నివాసం. ఎందుకంటే తినడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ స్టమక్ ఫుల్ అవుతుందో, స్టమక్ ఫుల్ అయ్యాక మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఆకలి వేస్తున్నప్పుడు అరే నేను ఉపవాసం ఉన్నా ఈరోజు, కనీసం భగవంతుడినన్నా ప్రార్థిస్తాం. ఓకే, అక్కడ ఒక చిన్న ఇది అన్నమాట, అక్కడ లింక్ ఉంటుంది. ఉపవాసం అన్న పదానికి అర్థమే ఉప అంటే సమీపం, వాసం అంటే ఉండుట, ఉపవాసం అని మనకి చెప్పబడి ఉందన్నమాట. అందుకే ఉపనిషత్ అంటే దగ్గరగా గురువు గారి దగ్గరగా కూర్చొని ఉపనిషత్తులు నేర్చుకోవడమే ఉపనిషత్. టు సిట్ నియర్ టు ద గురు అండ్ చాంట్ ద మంత్ర ఈస్ కాల్డ్ ఉపనిషత్ అంటారు. అంత అంటే లాస్ట్ అన్నమాట, వేదాలకి చివరి భాగాన్ని ఉపనిషత్ అన్నారు. సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా మనకు ప్రతిరోజు ఒక్కొక్క భగవంతుడికి కేటాయిస్తాం కదా, మరి శ్రీకృష్ణుడికి? శ్రీకృష్ణుడికి అంటే ఈ అన్ని రూపాలు ఆయనే. ఇప్పుడు సోమవారం శివుడికి, అసలు సోమవారం అన్న పదానికి అర్థం ఏంటంటే సా ఉమా, అమ్మవారు అక్కడ, శివుడు కాదు యాక్చువల్గా.
ఇప్పుడు మనకి ఒక 10 రూపీస్ మనీ కావాలంటే మనం ఎవరిని అడిగితే ఫస్ట్ డాడీని అడగం, మమ్మీని అడుగుతాం. మమ్మీ మనకి నాకు 10 రూపీస్ కావాలి అని. అంటే సా ఉమా అంటే సోమవాసర అని అర్థం దానికి అక్కడ. ఓకే, అలా అన్నమాట. మంగళవారం అంటే మంగళకరమైనటువంటిది, అంటే ఎవ్రీడే ఒక న్యూ చాప్టర్ లాగా ఉంటుంది మనకి, అంటే డివోషనల్గా ఒక్కొక్క రోజు. సో అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రత్యేకత, ఒక రహస్యం ఏంటంటే ఒక్కో రోజు ఒక భగవంతుడి వల్ల ప్రతి భగవంతుడి దగ్గరికి మనం వెళ్తాము, ప్రతి దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళడం వల్ల అక్కడ ఉండేటటువంటి ఆచారాలు, అక్కడ ఉండేటటువంటి మన సంప్రదాయాలు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి బుధవారమే వినాయకుడికి వెళ్తారు, తర్వాత వీళ్ళు వెళ్ళరు, ఒక రోజు వెళ్తారు, ఒక రోజు వెళ్ళరు. సో కనీసం సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్య భగవానుడు, ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు శనివారం వెంకటేశ్వర విష్ణుమూర్తే శ్రీకృష్ణుడు కదా, అలాగనమాట. అలా ఓకే, అంటే సోమవారం నుంచి శనివారం వరకు బాగా పూజలు చేస్తారు. ఆదివారం వచ్చేసరికి పూజలు అనేవి తగ్గేసరికి కనీసం దీపారాధన కూడా చెయ్యము. కానీ ఇప్పుడిప్పుడు కొంచెం ట్రెండ్ మారుతూ ఉంది. సూర్య భగవానుడి ప్రాముఖ్యత తెలిసింది. ఆదివారం వీరభద్రుని కొలుస్తున్నాం. అసలు ఆదివారం అనేది ఎలా పాటించాలి అందరూ హైందవులందరూ? చెప్పాలంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలా మంది శనివారం వరకు బాగా పూజ చేసి ఆదివారం వచ్చేసరికి ఓకే నేను తినేయాలి, నాన్ వెజ్ దీంట్లో పడిపోతారు. యాక్చువల్గా సూర్య భగవానుడి యొక్క దీన్ని అసలు ఆదివారం నాన్ వెజ్ తినకూడదు చెప్పాలి అంటే. ఇంకోటి ఏంటంటే ఈ సూర్యుడు అంటే మనకి సూర్య భగవానుడి కొనడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని ఉంటుంది మనకి. అంటే ఆరోగ్యం సూర్యుడి వల్ల వస్తుంది. విటమిన్ డి మనకి మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, ఆ ట్యాబ్లెట్స్ రాసి మీరు ఉదయాన్నే 1 గంట ఎండకుండా అంటారు. రహస్యం చెప్పడు. ఎందుకు అంటే మన న్యాచురల్గా అంటే పూర్వకాలంలోనే చూడండి, న్యాచురల్గా మన బాడీని మనమే ఏమీ మెడిసిన్స్ అవుటర్ నుంచి తీసుకోకుండాను ఇంటర్నల్ గానే చేసేటటువంటిగా జరిగిందనమాట. ఓకేనా? కాదు అంటే ఎలా చేయాలి భగవంతుడికి పూజ? సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఎలాంటి మంత్రోచ్చారణ చేయాలి, ఎలా పూజ చేసుకోవాలి? అంటే సూర్య దేవాలయాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఊర్లలో. సూర్య దేవాలయాలు లేనప్పుడు మనకు ఉదయాన్నే 7 నుంచి 8 గంటలు మంచి టైం. అప్పుడు ఆ టైం భగవంతుడు సూర్యుడు వస్తూ ఉంటాడు. ఆ సూర్యభగవానికి తలస్నానం చేసి ఆ సూర్యుడిని చూస్తూ సూర్యదేవాయ నమః అలా మనకి ఏదైతే ఉంటుందో అలా ఒక 11 సార్లు, లేదా ఇది లేని వాళ్ళు ఒక 108 సార్లు చేస్తే ఇంకా మంచిది. లేదు వారి శక్తి మేరకు ఒక 11 సార్లు జపించినా కూడాను మంచి ఆయన అనుగ్రహం పొందుతామన్నమాట. సూర్యుడి యొక్క అనుగ్రహం. ఇటు మనకి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం, సప్తాశ్వ రథమారూఢం అని శ్లోకం ఉంటుంది సూర్యుడికి. అంటే అశ్వగుర్రాలతో ఆయన వస్తూ ఉంటాడు అనమాట. అలాగే మరి ఆదివారం వీరభద్రుని కూడా కొలుస్తూ ఉన్నారు కదా, అంటే ఏంటి ప్రాముఖ్యత? అంటే ఈ మధ్య వీరభద్రుడిని కూడా, వీరభద్రుడు అంటే శివుడే మళ్ళీ అక్కడే. అంటే మొత్తం సోహం శివోహం అన్నట్టుగా మొత్తం అంతా శివుడు కాబట్టి ఇక్కడ ఈయన సూర్యుడు, ఇక్కడ శివుడు. అంటే కనీసం ఆ శివుడి అనుగ్రహం కోసం ఇంకొకసారి అంటే ఎక్కువ పూజించడం కోసం వీరభద్రుడి అనుగ్రహం వెళ్ళాల్సిన దేవాలయాలకి వెళ్ళాలి అనేటటువంటి నియమం పెట్టారనమాట. అది. ఓకే, చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.